గాత్రాలను అభ్యసించిన శ్రీ గుమ్మడి జనార్దన్ గారు వారి వద్దే 1970లో సితార్ విద్యార్థిగా చేరారు. 1972లో పండిట్ భీమశంకర్రావు గారి వద్ద హిందుస్థానీ గాత్రాన్ని, 1973లో హనుమంతరావు గారి వద్ద, 1976లో పండిట్ ఆత్మారాం గారి వద్ద శిక్షణ పొందారు. 1978లో సితార్ నుంచి డిప్లొమా, 1986లో గాత్రంలో డిప్లొమా అందుకున్నారు. 1984లో హన్మకొండలో వీరి హయాంలోనే మీరా సంగీత మండలి ఆవిర్భవించింది. ఈ సంగీత శిక్షణాలయాన్ని అప్పట్లో బనారస్ హిందూ యూనివర్సిటీ వయలినిస్ట్ అయిన పద్మవిభూషణ్ శ్రీమతి రాజాం గారు ప్రారంభించడం విశేషం. అంతేకాకుండా వరంగల్ జిల్లాకి జిల్లా సాంస్కృతిక కౌన్సిల్ సభ్యులుగా ఉండడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మ పరిరక్షణ ప్రచార పరిషత్ సభ్యులుగా కూడా వీరు పనిచేశారు. అలాగే వరంగల్ విద్యారణ్య సంగీత నృత్య కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించిన శ్రీ గుమ్మడి జనార్దన్ గారు 2007లో పదవీ విరమణ పొందారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అయిన జనార్దన్ గారు స్వర విరించి సంగీత కళా తపస్వి వంటి బిరుదులు అందుకున్నారు. సద్గురు శివానందమూర్తి గారు వీరిని ప్రేమతో పండిట్ జనార్దన్, సితార్ జనార్దన్గా పిలవడం విశేషం. కాకతీయ వైభవం వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ 30కి పైగా చేశారు జనార్దన్ గారు. అంతేకాకుండా మా టీవీ నిర్వహించిన పాడాలనుంది కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇవాళ మన కార్యక్రమంలో పండిట్ ఆత్మారాం శర్మ గారి అవార్డును మీరు అందుకోబోతున్నారు. జడ్జిగా వెళ్ళాను నేను. అయితే ఆయన జడ్జిమెంట్ అంతా అయిపోయాక చివరిగా నేను సితార్ వాయించండి అంటే వాయించాను. ఇంత మంచి హ్యాండ్ మీరు ఫిల్మ్ ల్యాండ్కి ఎందుకు రాలేదని అడిగింది. ఇక అది కుదరలేదు సార్. అది తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాను నేను. మా ఊరిలో హరికథ శ్రీపతి పండితారాధ్యుల సాంబయ్య గారు, వారి హరికథ మేము మా గురుగారు రామచంద్రయ్య గారు తీసుకుపోవడం జరిగింది. వారు ఎంత నిక్కచ్చి వ్యవహారం అంటే, దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి, వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీరు ఇప్పుడే వెళ్ళండి, మధ్యలో మాత్రం వెళ్తే నేను కథ ఆపేస్తా అనేవారు. అంటే ఆయన కథ ఎట్లా ఉంటుందంటే 3 గంటలు మహాకవి కాళిదాసు ఒక్కడే చెప్పేది ఆయన హరికథ, వేరే హరికథలు చెప్పకపోయేది. అది ఆ హరికథ విన్న సందర్భం వారికి గుర్తు చేశాను నేను. ఆయన కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఈ సందర్భంగా మా నాన్నగారు గుర్తు చేసిన ఆయన కావాలించుకున్నాడు గట్టిగా. ఇంత పెద్ద పర్సనాలిటీ కదా, నేను ఇంత చిన్నగా చాలా అది ఆయన లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టాడు నాకు తెలిసి. గట్టిగా చప్పట్లు కొట్టాడు, ఎందుకంటే అది ఆయనకే సాధ్యం. అట్లాంటి కళాకారుడు మళ్ళీ పుట్టాడు. నా భూతో నా భవిష్యత్తు, అదొకటి. తర్వాత ఆత్మారాం గారు నాకు 4వ గురువు. ఫస్ట్ బిల్లి రామచంద్రయ్య గారు, ఆయన దగ్గర కర్ణాటక సంగీతం హార్మోనియంతో నేర్చుకున్నాను, చక్కగా బాగా నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఆరభి వర్ణం, ఆయన నేర్పిన ఆరభి వర్ణం చాలామందికి రాదు. ఆరభి వర్ణం 3 కాలాలు ఆ హార్మోనియం ఆయన కూడా పాడగలను. ఎందుకంటే చాలామందికి ఈ ఆరభి వర్ణం తెలియదు. ఆరభి వర్ణం రేర వర్ణం అది మాకు మా గురువారు ఆ రోజుల్లో నేర్పాడు. 69, 70, 71. ఇప్పుడు నాకు 75 క్రాస్ అవుతున్నది. రేపు 2 అక్టోబర్లో 76లో అడుగుపెడుతున్నాను. గురువుల ఆశీర్వాదం, అమ్మారదయ, అమ్మ నాన్నల యొక్క ఆశీర్వాదం. అట్లాంటి హార్మోనియం. తర్వాత ఒకరోజు నేను వెళ్ళే వరకు ఆయన సితార్ వాయించుకున్నాను. మా గురుగారు ఆయన సితార్ వాయించడం తెలియదు అప్పటి వరకు నాకు. ఆ సితార్ విని నేను సారిగా నాకు ఈ సంగీతం చాలు, సితార్ నేర్చుకుంటా అని చెప్పాను. అంటే తిట్టిండు బాగా, ఏమేమంత ఆశామాషి అనుకుంటాం. అంటే ఒక టెస్టింగ్, వాళ్ళ గురువులు ఎట్లా ఉంటుందంటే లిట్మస్ టెస్టింగ్ లాగా, గురువు ఎంతవరకు చేయగలుగుతాడు అని టెస్ట్ చేసి తీసుకునేవాళ్ళు. లేదా ఆయన ఎమ్మడి పడి 2-3 నెలల తర్వాత ఆయన ఎమ్మడి పడి సితార్ మొదలుపెట్టి ఒక 130 రూపాయలకు సెకండ్ హ్యాండ్ సితార్ ఆ రోజులలో ఇచ్చి కొన్ని నేర్పడం జరిగింది. తర్వాత మ్యూజిక్ కాలేజీలో సిహెచ్ భీమశంకర్రావు గారు చాలా గొప్ప గాయకుడు. ఆయన ఆ రోజుల్లోనే 1970s ఆ ప్రాంతంలో టాప్ గ్రేడ్ అంటే ఆయనలాగా పాడేవాళ్ళు ఎవరు లేరండి. సిహెచ్ భీమశంకర్రావు గారి పాట మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ జ్వలనతల శేషగిరిరావు గారి మేనల్లుడు ఆయన. అద్భుతమైన పాట, ఆ బోల్తాన్, ఆ నిరవలు, అవి ఎవరికి పలకవు. ఆ గమకాలు చాలా ఇష్టమైన. అది ఒక చిన్న దేకో మోరీ చూడియా కరక్ గయ్యా కట్టయ్యా పరత పయ్యా అనదయా మోజ బలి జయ్యా అనతన నదియా దొరనియా జటనియా करक गया देखो मोरी चूड़ियाँ करक गया गया। हाँ गमकम लता जी विनी पंडित जी आपका गाना बहुत पसंद है हमारे को. खटका मुर्गी नियार है అంటే ఆ కట్కా మురికలు మాకు రావడం లేదు.
అంటే అమ్మ నువ్వు అద్భుతమైన గాయత్రివి, నువ్వు అపర సరస్వతి నాకు నేలే ఆమె ఒప్పుకున్నది. ఈ కట్కా మురికలు మాకు పలకడం లేదు. ఆ మురికి అది ఆ గమకాలు చాలా కష్టమైన గమకాలు. కాశీ గారు కూడా వారి శిష్యులే, చాలా వారి గురించి చెప్తారు. అద్భుతమైన ఆయన రెండో గురువు. తర్వాత మాకు నాటగాడు హనుమంతరావు గారు వరంగల్ 72లో మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నేను. ఆ కాలేజీలో నేర్చుకున్నాను, ఆ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశాను, ఆ కాలేజీలో లెక్చర్గా పనిచేశాను, గురువుల ఆశీర్వాదం. తర్వాత ఆయన భీమశంకర్ గారి తర్వాత హనుమంతరావు గారి తర్వాత ఆత్మారాం గారు. డిప్లొమా ఎగ్జామ్ చేయాలంటే ఎక్కడ పోవాలి? మా రామచంద్ర గారు నువ్వు ఆత్మారాం గారి దగ్గర పో, అక్కడ పోయి డిప్లొమా నేర్చుకుంటే అక్కడికి వచ్చి డిప్లొమా ఎగ్జామ్ 75, 76 76ఏమో ఒకళ్ళ డిప్లొమా హిందుస్థానీ, ఒకళ్ళ డిప్లొమా అయింది. 78లో సితార్ డిప్లొమా అయింది గురువుల ఆశీర్వాదం వల్ల. ఈరోజు ఆత్మారాం గారి పురస్కారం, మరి బాలు గారి పురస్కారం ఆ సభలో పాల్గొనడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా నవీన్ ఈ కార్యక్రమం మా మామిడి వారు చెప్పినట్టు చాలా కష్టం. కార్యక్రమం నిర్వహించడం అనేది వాళ్ళకి తెలుసు విషయం. అది ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత దానికి గ్రౌండ్ వర్క్ చేయాలి. 40 ఏళ్ళ నుంచి మీరా సంగీత మండలి నడుపుతున్నాం కాబట్టి అది తెలిసి చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. టైంకి వచ్చి కూర్చొని 4 మాటలు మాట్లాడి పోయే అది వ్యవహారం వేరు. కానీ ఒక కార్యక్రమాన్ని నిర్దిష్టంగా చేయాలనేది చాలా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్. దాంతో కూనుకున్న పని మా నవీన్ దాంట్లో కృతజ్ఞుడైన నేను అనుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టిన నవీన్కి, అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా డైరెక్టర్ గారికి, ప్రతి వారికి అందరికీ పేరు పేరున. ముఖ్యంగా మాధవపల్లి సురేష్ గారు, నాకు చాలా ఇష్టం ఆయన పాటలు. అంటే ఇప్పుడు ఆయన అంతా అంటే ఆయన సౌహృదయాలు నాకు సన్మానం చేస్తుంటే మొదలు వారికి చేయండి నేను అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏజ్ గ్రూప్ నాకు 76 సంవత్సరాలు రాబోతున్నాయి కాబట్టి అది అందరికీ ఉండదు. ఆ యొక్క అవగాహన కానీ ఆలోచన కానీ వారికి కూడా ఈ సందర్భంగా శుభ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి మా నవీన్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు చెప్పుకుంటూ సెలవు.